బీఆర్ఎస్ నేతలు యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇప్పుడు కాంగ్రెస్ పై బురద చల్లుతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈరోజు యువతరాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు 2011లో గ్రూప్ 1 పరీక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన తర్వాత 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి గ్రూప్ 1 పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని అడుగుతా ఉన్నాం. మేము వచ్చినాం, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం, మీరు అడ్డుకునే ప్రయత్నం చేసినారు. అసలు వారికి నైతిక హక్కు ఉందని మేము రచిస్తాం. గ్రూప్ 1 పరీక్షలు ఎందుకు నిర్వహించాలో చెప్పాలా? సరే, ఒక్కసారి అయితే కోర్టు పరంగా పోయిందన్నారు, రెండవసారి లీకేజ్. గ్రూప్ 1 పరీక్షలు పల్లి బఠానీ పేపర్లకు సంబంధించిన బయటపడ్డది. అది ఎవరి బాధ్యత? అది మీ బాధ్యత కదా. నేను మా యువ మిత్రులకు కూడా కోరుతా ఉన్నాం, మీ బంగారు భవిష్యత్తుని చూడాలనే మా ఉద్దేశం. ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా రాబోయే కాలంలో మేము ఇచ్చిన మాట పైన ఒకటి తర్వాత ఒకటి నింపే కార్యాచరణ తీసుకుంటున్నాం.